భారతదేశంలో దేవతలు యుద్ధం చేసి ప్రాణత్యాగం చేసిన ఒక జాతర ఏదైనా ఉందా? కోట్ల మందిని ఆకర్షించే ఈ అరణ్య జాతర వెనుక దాగున్న నిజం మీకు తెలుసా? ఇది కేవలం పండగ కాదు, ఇది ఒక తల్లి చేసిన త్యాగం. 2 ఏళ్లకు ఒకసారి మాఘ పౌర్ణమి రోజు మొదలయ్యి 4 రోజుల పాటు తెలంగాణలో అద్భుతమైన జాతర జరుగుతుంది. దాన్నే మేడారం జాతర, సమ్మక్క సారక్క జాతర అని పిలుస్తారు. మనకి ఉత్తర భారతదేశంలో కుంభమేళ జరుగుతుంది కదా, అలానే ఇక్కడ కూడా దాదాపు కోటిన్నర మంది భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకొని అమ్మవారికి దండం పెట్టి వెళ్తుంటారు. ఇంతకసలు ఆ ఉత్సవం ఏమిటి? ఆ సమ్మక్క సారక్క ఎవరు? అక్కడ 4 రోజుల్లో ఏం జరుగుతుంది? దాని వెనుకాల ఉన్న రహస్యం ఏమిటి? అవన్నీ మీకు ఈ వీడియోలో చెబుతాను. అందరికీ నమస్కారం. మన భారతీయ సనాతన ధర్మం గురించి, ఈ దేశంలోని మహనీయుల గురించి, ఆలయాల రహస్యాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ ఛానల్ ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదేమిటో అర్థం కావాలంటే ముందుగా మీకు 2 కథలు తెలియాలి. మొదటి కథ కోయ పురాణంలోది. అదేమిటంటే అసలు ఈ కథంతా 1300 సెంచరీ ఆ ప్రాంతంలో జరిగిందన్నమాట. కాకతీయుల సమయంలో ఆ ప్రాంతంలో ఒక కోయ దొర ఉండేవాడు. ఆయనకి పిల్లలు లేరు. దాంతో ఆయన భార్య ఇద్దరు పిల్లల కోసం తప్పించుపోతూ అమ్మవారికి, నాగేంద్రుడికి ఎన్నో పూజలు చేసి, తల్లి నువ్వు ఒక్కసారి మా ఇంట్లో పుట్టు అని వేడుకునేవారు. కొన్నాళ్లకు ఏమైంది అంటే వాళ్ళు ఒకసారి అడవిలోకి వెళ్తే అక్కడ అడవిలో ఒక చోట పుట్ట మీద ఒక చిన్న పాప కనిపించింది. ఆ పాప నవ్వుతూ కేరింతలు కొడుతుంది. విచిత్రం ఏమిటంటే ఆ పాప చుట్టూ సింహాలు, పులులు అవన్నీ కాపలా కాస్తున్నాయి. కొంతమంది ఏం చెప్తారంటే పుట్ట మీద దొరకలేదు, ఆ పుట్ట పక్కన తవ్వితే ఇక్కడ ఒక మందసంలో దొరికింది, అంటే ఒక పెట్టెలో దొరికిందని చెప్తారు, సీతమ్మ వారి లాగా. ఏది ఏమైనా సరే ఆ పాప అయోనిజగా అక్కడ అలా కనిపించింది వాళ్ళకి. దాంతో వాళ్ళు పొంగిపోయి ఇంటికి తెచ్చుకొని ఆ మాఘ పౌర్ణమి రోజు దొరికిన ఆ పాపకి సమ్మక్క అని పేరు పెట్టారు. ఆ తర్వాత పెద్దదవుతూ ఎంతో దివ్యత్వాన్ని ప్రకటించింది. ఆ గ్రామస్తులందరినీ తన కన్నబిడ్డల్లా చూసుకుంది. వాళ్ళందరూ ఆ తల్లిని అమ్మవారి స్వరూపంగా చూసుకునేవారు. ఎలాంటి రోగం వచ్చినా తల్లి చేతితో మందిస్తే తగ్గిపోయేది. ఎంతటి కష్టంలో ఉన్నా సరే ఆ తల్లి ఒక్కసారి తాకితే స్వస్థత పొందేవారు. కొన్ని రోజులు పోయాక తల్లి ఏం చేసిందంటే ఆ బయ్యక్కపేట అనే గ్రామంలో నేను ఇక ఇంట్లో ఉండను, దూరంగా ఒక కొండ ఉంది కదా దేవరగుట్ట, నన్ను ఆ కొండ మీద దింపేయండి, నేను అక్కడే ఉంటాను అంది. అంటే అదేమిటమ్మా, ఆడపిల్లవి ఒక్కదానివి కొండ మీద ఎలా ఉంటావు అని అడిగితే, లేదు నేను అక్కడే ఉంటాను, అక్కడికి వెళ్ళిపోతాను, నాకు అక్కడ ప్రకృతి ఉంది, ఆ ప్రకృతిలో జీవులన్నీ ఉన్నాయి, నన్ను ఎవ్వరూ ఏం చేయలేరు అంది. దాంతో వాళ్ళు భయపడ్డారు. కానీ చిన్నప్పుడే ఆ పాప పుట్టినప్పుడు చుట్టూ జంతువులన్నీ కాపలా కాస్తున్నట్లు చూశారు కాబట్టి ఏదో దివ్యత్వం ఉంది అని భావించి అక్కడికి తీసుకెళ్లి దింపారు. అలాగే అక్కడ జలకం బావి అనే ఒక బావి తవ్వారు ఆ తల్లి అవసరాల కోసం. కొంతకాలానికి పగిడిద్దరాజు అనే ఒక రాజు ఉండేవాడు ఆ ప్రాంతానికి. తల్లిని అతనికిచ్చి వివాహం చేశారు. మాఘ పౌర్ణమి రోజునే వివాహం జరిగింది. ఆ తర్వాత వాళ్ళకి ఒక కుమారుడు, ఒక కుమార్తె పుట్టారు. ఆ కుమార్తెని సారలమ్మ అని పిలిచేవారు. అదే సారక్క అయిందన్నమాట. మనం ఇప్పుడు సమ్మక్క సారక్క అంటే అక్క చెల్లెలని అనుకుంటాం. కాదు, వాళ్ళు తల్లి కూతుళ్ళు. ఆ తర్వాత జంపన్న అనే ఒక కుమారుడు పుట్టాడు. అతను కూడా మహాపరాక్రమవంతుడు. ఈ సారక్కను తీసుకెళ్లి గోవిందరాజు అనే ఆయనకిచ్చి వివాహం చేశారు. ఇప్పటిదాకా ఉన్నది ఒక కథ. దీనికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా ఆ బయ్యక్కపేటలో ఇప్పటికీ ఉన్నాయి. ఈ బయ్యక్కపేట అనేది మేడారం నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మీరు అక్కడికి వెళితే ఆ తల్లి నివసించిన కుటీరం ఉంది, అందులో ఒక పుట్ట ఉంది. అలాగే అక్కడ పుట్ట గద్దెలోనే ఆ తల్లి పుట్టిల్లు కదా, ఆ ఊర్లో కూడా మేడారం లాగే గద్దెలు ఉన్నాయి. అలాగే ఆ గుట్ట ఉంది. ఆ దేవరగుట్టనే ఇప్పుడు సమ్మక్క గుట్ట అని పిలుస్తారు. అక్కడ జలకం బావి వగైరా అన్ని అడవిలో ఉన్నాయి. ఆ బావి దగ్గరకు కొంచెం లోపలికి వెళ్ళాలి. ఇవన్నీ ఇప్పటికీ ఆ ప్రాంతంలో ఉన్నాయి. ఇప్పటిదాకా చెప్పిన కథ కోయ పురాణంలో ఉంది. ఇప్పుడు చరిత్రకారులు ఏం చెప్పారనేది చూద్దాం. ఆ సమయంలో ఆ ప్రాంతాన్ని కాకతీయ ప్రతాపరుద్రుడు పరిపాలించేవాడు. ఈ పగిడిద్దరాజు ప్రతాపరుద్రుడికి సామంతరాజు. దాంతో ప్రతి సంవత్సరం కప్పం వంటివి కడుతూ ఉండేవాడు. ఒకసారి ఆ ప్రాంతంలో విపరీతమైన కరువు, కాటకాలు వచ్చి ఆ పాపం వాళ్ళకి తినడానికి తిండి లేకపోయింది ఆదివాసులందరికీ. దాంతో కప్పం కట్టలేకపోయారు. అది కాకతీయ ప్రతాపరుద్రుడికి కోపం తెప్పించింది. వాళ్ళు ఎందుకు కప్పం కట్టట్లేదు అని సైన్యంతో సహా ఈ మేడారం మీద దండయాత్ర చేశాడు. ఎంత దారుణమైన విషయం అది. పన్ను కట్టలేకపోతే ప్రజలు ఆయన తండ్రి లాంటి వాడిగా వచ్చి ఎందుకు కట్టలేదో ఆరా తీయాలి కదా. అదేమీ చేయకుండా దండయాత్ర చేయడం అనేది ఒక రాచరికపు అహంకారం. దాంతో ఆ అహంకారాన్ని ఎదిరించడానికి ఆ కుటుంబం ముందుకు నిలిచింది. మొట్టమొదట
సారక్క గోవిందరాజులు ఇద్దరు కన్నెపల్లె అనే ఊర్లో ఉన్న చోట అక్కడికి నుంచి కాకతీయ సైన్యం లోపలికి రావడం మొదలవుతుందని తెలిసి అక్కడికెళ్లి యుద్ధం చేశారు. పాపం ఆ యుద్ధంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. తర్వాత సైన్యం సంపెంగ వాగు అని ఒక వాగు దగ్గరకొచ్చి దాన్ని దాటబోతుంటే ఈ వాగు దాటకుండా ఆపాలి అని జంపన్న వెళ్లి పోరాడాడు. జంపన్న చిన్న కుర్రవాడే అయినా మహావీరుడు. ఎంత యుద్ధం చేసినా పాపం అతన్ని కూడా పొడిచి చంపేశారు. అతను ఆఖరుకు వాళ్లకు దొరకకుండా వచ్చి ఆ సంపెంగ వాగులో పడి చనిపోయాడు. అతని రక్తం వల్ల ఆ వాగు నీళ్ళంతా ఎర్రగా అయ్యాయట. ఇప్పటికీ అందుకే ఆ వాగునీరు ఎర్ర రంగులో ఉంటుందని ఆదివాసులందరూ నమ్ముతుంటారు. ఆ తర్వాత సైన్యం వాగు కూడా దాటి వచ్చేసరికి పగిడిద్దరాజు వెళ్లి చాలాసేపు యుద్ధం చేశాడు. పాపం ఈయన్ని కూడా చంపేశారు. ఆఖరికి సమ్మక్క యుద్ధ రంగంలోకి దిగింది. ఆవిడ అమ్మవారి స్వరూపం కదా, దాంతో చీల్చి చెండాడేసింది శత్రువుల్ని. చివరికి ఇంకా ఈవిడిని నిలువరించలేం, మనం స్వైర విహారం చెయ్యలేము అనుకుని చాలా మంది వెనుకాల నుంచి వచ్చి బల్లాలతో పొడి చేశారు. దాంతో ఆవిడ ఒళ్ళంతా జల్లడై రక్తసిక్తమై యుద్ధరంగం వదిలి చిలుకల గుట్ట అనే గుట్ట మీదికి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఆదివాసులందరూ అయ్యో అమ్మ ఎక్కడికి వెళ్ళింది అని వెతుక్కుంటూ వచ్చారు. కానీ ఆవిడ కనిపించలేదు. ఆ గుట్టపైనే నెమలి నార చెట్టు ఒకటి ఉంది. ఆ చెట్టు కింద ఒక పెద్ద కుంకుమ భరిణి కనిపించింది. దాంట్లో కుంకుమ నిండుగా ఉంది. అయ్యో మన ప్రాణాల్ని రక్షించడం కోసం, మన పసుపు కుంకుమల్ని నిలబెట్టడం కోసం ఆ తల్లి దేహత్యాగం చేసింది అని వాళ్ళందరూ కన్నీటితో గుర్తించి ఆ తల్లికి నమస్కారం చేశారు. మరి ఆవిడ త్యాగం ఊరికే పోయిందా? ఆ పక్క రోజే ప్రతాపరుద్రుడికి కాకతీదేవి అనే అమ్మవారు కలలో కనిపించింది. ఆ దేవి కాకతీయుల ఆరాధ్య దేవత. ఏమిటి నీ అహంకారం? పాపం అమాయకులందరినీ అలా చంపేస్తున్నావా? జాగ్రత్త, నేను ఊరుకోను అని అమ్మవారు గట్టిగా హెచ్చరించింది. వెంటనే అతను యుద్ధాన్ని ఆపేసి వాళ్ళందరికీ క్షమాపణ చెప్పి మేడారాన్ని ఒక స్వతంత్ర రాజ్యంలా ప్రకటించాడు. ఇది రెండో కథ. ఈ రెండు కథల్లో ఏది నిజము అంటే ఇంకొంతమంది కథంతా ఒక కోడ్ లాంగ్వేజ్ లో నిక్షిప్తమై ఉంది అంటారు. ఎక్కడ ఉంది అంటే వీళ్ళందరినీ తీసుకువచ్చేటప్పుడు ఈ పండగకి జెండాలు తీసుకువస్తారు. ఈ జెండాల మీద ఆదివాసుల భాషలో కొన్ని బొమ్మలుంటాయి. ఆ బొమ్మల్లో కోడ్ లాంగ్వేజ్ల్లో వీళ్ళ చరిత్ర అంతా ఉంది. దాన్ని చదివితే అసలైన చరిత్ర బయటికి వస్తుందని చెప్తారు. ఇప్పుడు ఈ కథని విశ్లేషిస్తే కొన్ని హింట్లు కనిపిస్తాయి. మొట్టమొదటిది ఏమిటంటే ఆ తల్లి అయోనిజగా ఆమె పుట్టినప్పుడే చుట్టూ సింహాలు అన్ని కాపల కాస్తున్నాయి. దేవరగుట్ట మీదికి వెళ్ళినప్పుడు కూడా వన్యప్రాణుల్ని ఆ తల్లితో స్నేహంతో ఉంటాయి. జంపన్న నీటిలోకి దూకితే ఆ నీళ్ళ అయిన రక్తం వల్ల ఎర్రగా అయ్యాయట. ఒక మనిషి రక్తంతో నీళ్ళంతా ఎర్రగా అవుతాయా అని ఆలోచిస్తే ఇవన్నీ క్లూస్. దాంతో అర్థమయ్యేది ఏమిటంటే వాళ్ళందరూ వనదేవతలు. ఆదివాసుల్ని రక్షించడానికి వనదేవతలంతా ఒక కుటుంబం రూపంలో దిగివచ్చి వాళ్ళందరినీ హక్కున చేర్చుకున్నారు. అలా అయితే వనదేవత అంటే అమ్మవారు కదా, మరి అమ్మవారు యుద్ధంలో ఎందుకు మరణించారు అని సందేహం వస్తుంది. ఆలోచించండి. అమ్మవారు ఒక చిన్న శక్తితో ఒక కుటుంబంలా ఏర్పడి కిందకి వచ్చారు. కానీ ఇక్కడ వచ్చిన సమస్యలు ఏమిటంటే కరువు, యుద్ధం. ఇవి ఆ గొప్ప సమస్యని మానవ దేహంతో దిగి వచ్చిన అమ్మవారు పూర్తిగా ఆపలేకపోయారు. అప్పుడు ఏం చేశారు? ప్రాణత్యాగం చేసి ప్రకృతిలో లీనమై మహాశక్తిగా మారిపోయారు. ఆ మహాశక్తి కింద అయ్యారు కాబట్టి ఆ రోజు కలలోకి వచ్చి జాగ్రత్తగా ఉండు అని వార్నింగ్ ఇవ్వగలిగారు. అలాగే ఇప్పటికీ కోట్లాది మంది మొక్కుకుంటే అందరి మొక్కులు తీర్చగలుగుతున్నారు. ఎందుకంటే భౌతిక స్వరూపం నుంచి దివ్య రూపంలోకి విశ్వశక్తిగా మారిపోయారు. అదే విధంగా అమ్మవారు కూడా చిన్న రూపం నుంచి పెద్ద రూపంలోకి పరాశక్తి స్థితిలోకి వెళ్ళిపోయారు. ఇంతకీ ఆ జాతర 4 రోజులు ఏం జరుగుతుంది? మొదటి రోజు మాఘ పౌర్ణమి. కన్యపల్లె నుంచి సారక్క అమ్మవారిని తీసుకొస్తారు. అంటే ముందుగా కూతుర్ని. ఆ తర్వాత కొండాయి అనే ఊరు నుంచి గోవిందరాజు సారక్క భర్త ప్రతిరూపాన్ని తీసుకొస్తారు. తర్వాత పునుగొండ్ల అనే ఊరు దగ్గర నుంచి పగిడిద్దరాజుని తీసుకొస్తారు. వాళ్ళు ముగ్గురిని మేడారం గద్ద మీద కొలువుగా ఉంచుతారు. రెండవ రోజు మహోత్కృష్టమైన రోజు. ఈ రోజే ప్రధాన ఘట్టం. ఆ చిలుకల గుట్టపై నుంచి సమ్మక్క దేవికి ప్రతిరూపమైన కుంకుమ భరిణిని కిందికి తీసుకువస్తారు. దానికోసం వడ్డేల బృందం, పూజారుల బృందం మాత్రమే కొండపైకి వెళ్తుంది. వాళ్ళందరూ ధూప దీపాలతో భజంత్రీలతో కలిసి వెళ్తారు. ఒక చోటికి వెళ్ళిన తర్వాత వారందరినీ ఆపేసి ప్రధాన వడ్డెగారు ఒక్కరే అడవిలోని రహస్య ప్రదేశానికి వెళ్తారు. అక్కడ కొన్ని రహస్యమైన పూజలు చేసి ఆ భరణిని కిందికి తీసుకొస్తారు. ఆయన దాని
దాన్ని తీసుకొస్తున్నట్టు కనిపించిన క్షణంలోనే కోట్లాది జనంలో ఆనందం పెళ్లిబిక్కిపోతుంది. జయ ధ్వనాలతో దిక్కులు పిక్కటిల్లేలాగా అమ్మవారి పేరును జపిస్తారు. ఎందుకంటే తమ మనుగడ కోసం ప్రాణత్యాగం చేసిన తల్లి మహనీయురాలు అని వాళ్ళందరికీ కృతజ్ఞత. ఆ తర్వాత అమ్మవారిని గద్దె మీద ప్రతిష్ఠిస్తారు. మూడో రోజు మొక్కుల తీర్థం. మూడో రోజు అందరూ అక్కడ కొలువు తీరిన అమ్మవార్లని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు. చాలా మంది సమ్మక్క సారక్కలను తమ ఇంటి ఆడపడుచుల్లా భావించి చీర, సారే, ఒడిబియ్యం వంటివి సమర్పిస్తారు. కొంతమంది నిలువెత్తు బంగారాన్ని సమర్పిస్తారు. కోరికలు తీరిన వారు బంగారం ఎలా సమర్పిస్తారంటే వాళ్ళు బెల్లాన్ని బంగారం అంటారు. బెల్లపు బొమ్మల రూపంలో సమర్పిస్తారు. నాలుగో రోజు పునః ప్రతిష్ఠ స్థానం. ఆఖరి రోజు అమ్మవార్లకు అయ్యవార్లకు నమస్కారం చేసి వాళ్ళను వాళ్ళ స్వస్థలాలకు సాగనంపుతారు. మళ్ళీ సమ్మక్కను చిలుకల గుట్టపైకి తీసుకెళ్లి యథాస్థానంలో ఉంచుతారు. ఇవన్నీ ఈ 4 రోజుల్లో జరిగే ప్రక్రియ. ఒకసారి తెలంగాణకు చెందిన ఒక యోగి గారిని కలిశాను. మంత్రసిద్ధులు. ఆయనతో మాట్లాడుతూ అక్కడ అసలు జరిగేదేమిటి అని అడిగితే అక్కడ జరిగేదానికి కీలకం అంతా చిలుకల గుట్టపైనే ఉంది అన్నారు. చిలుకల గుట్టపైన కొందరు ఎక్కేందుకు ప్రయత్నించారు. అది చిట్ట అడవిలో ఉంది. ఒక ప్రదేశంలో చిన్న గుహలా ఉంటుందట. దాన్ని చూసి ఇక్కడ అమ్మవారు ఉంటారు అని అనుకుంటారని, కానీ అంతకు మించిన రహస్యం ఉంది అని చెప్పారు. నేను ఇంకా పైకి అడవిలోకి వెళ్ళాను. అక్కడ ఒక దివ్యమైన రహస్యం ఉంది. మనకు అష్టాదశ శక్తిపీఠాలు 108 శక్తిపీఠాలు ఉన్నాయని అంటారు కదా, అలాంటిదే ఒక శక్తిపీఠ శక్తి అక్కడ ఉంది. అందుకే కోట్ల మంది భక్తులను ఆకర్షించి అక్కడికి లాగుతుంది. ఆ నిజం భవిష్యత్తులో జనాలకు పూర్తిగా తెలుస్తుంది అని ఆయన చెప్పారు. మన కోసం అడవిలో లీనమైన ఆ మహాశక్తికి ఇదే మన కృతజ్ఞత. ఈ కథను మర్చిపోకండి. జై సమ్మక్క సారక్క.